హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది. అదే మన సంబర పండుగ. శ్రీ 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 పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవం అయితే జరుగుతుంది. ఈ రోజు 28వ తారీఖు జనవరి నెలలో జరిగే ఈ పండగకి చాలా మంది జనాలు అయితే వస్తూ ఉంటారు. దాదాపు 2 లక్షల మంది పైన ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు. ఈ సంబరణ గ్రామం మన్యం జిల్లా మక్కువ మండలంలో అయితే ఉంది. ఈ పండుగను చూడడానికి చాలా మంది జనాలు అయితే వస్తున్నారు. సంబర జాతరకు వచ్చిన జనాలు, అలాగే ఈ పండగలో మెయిన్లీ సిరిమాను తిరిగే ఉత్సవం కూడా ఎలా జరుగుతుంది ఈ వీడియోలో అయితే మీకు అందరికీ చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఈ పండగ జరిగింది మీ కళ్ళకు కట్టండి మీరు చూస్తారు. అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంబర పోలమాంబ జాతర ఎలా జరిగిందో తెలుసుకునే ముందు అమ్మవారి అసలు ఎలా వెలిసిందో మొదటగా తెలుసుకొని అమ్మవారి జాతరని అమ్మవారి పుట్టుకతో ప్రారంభించుకుందాం. నేను ఈ ఊరు అబ్బాయిని కాబట్టి నాకు తెలిసిన విషయం అంతా కూడా మీకైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి ఆశీస్సులు మీకు మీ ఫ్యామిలీ వాళ్ళకి కలగాలని ఈ వీడియోని అయితే మొదలు పెడతాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సంబర పోలమాంబ తల్లి అసలు ఎలా వెలిసిందంటే, ఒకప్పుడు రోజుల్లో గాజులు అమ్ముకునే వ్యక్తి వీధిలో గాజులని అరుస్తూ వెళ్తున్న సమయంలో ఒక ఇంటి నుండి ఒక ఆడపిల్ల పిలిచి కిటికీ నుండి గాజులు వేయించుకుందంట. గాజులు ఆయన డబ్బులు అడగగానే మా అమ్మా నాన్న పనికి వెళ్ళారు, వాళ్ళు వచ్చాక ఇస్తారని చెప్పిందంట. ఆ గాజులు అమ్ముకునే వ్యక్తి అక్కడే ఉండి వాళ్ళ అమ్మా నాన్న రాగానే మీ అమ్మాయి గాజులు వేయించుకుందండి, డబ్బులు ఇవ్వమని అడిగాడంట. అప్పుడు వాళ్ళు సడన్ గా షాక్ అయ్యారంట. ఎందుకంటే వాళ్ళకి పిల్లలే లేరంట. మాకు పిల్లలు లేరు, నువ్వు ఎవరికి గాజులు వేసావు అని అడిగితే అదే సమయంలో ఇంటి అటక మీద శబ్దాలు వచ్చాయి. అది కూడా గాజుల శబ్దాలంట. వాళ్ళు అప్పుడు గ్రహించి ఇంట్లో ఎవరో ఉన్నారు, ఏదో జరుగుతుంది అని ఆ గాజులు అమ్ముకునే వ్యక్తికి డబ్బులు ఇచ్చి పంపించేశారంట. వాళ్ళు ఇంట్లో ఉన్నది దేవత అని తెలుసుకొని వాళ్ళతో ఉండిపో అని అడిగితే వాళ్ళ మాట కొట్టలేక అంగీకరించి వాళ్ళతో ఉండిపోవడానికి నిశ్చయించుకుందంట తల్లి. ఆ తల్లిదండ్రులు ఆ తల్లికి పెళ్లి చేద్దామని నిశ్చయించుకొని పెళ్లి చూపులకి పక్కనే ఉన్న మామిడిపల్లి గ్రామానికి తీసుకుని వెళ్తున్న సమయంలో ఆ తల్లి మార్గమధ్యంలో పక్కకి వెళ్లి వస్తానని చెప్పిందంట. అదే సమయంలో భూదేవికి నేను వచ్చిన పని పెళ్లి చేసుకోవడం కాదమ్మా అని చెప్పి ఇదే ఊరిలో నేను విలవెల్పుగా ఉండాలని అనగా ఆ భూదేవి తన భూమిలోకి లాక్కోవడం మొదలుపెట్టిందంట. అదే సమయంలో పక్కన ఉన్న వాళ్ళ మేనత్త ఇంతసేపైనా రాలేదని చెప్పి తను కూడా వెళ్లి చూస్తే భూమిలోకి వెళ్తున్న ఈ తల్లి దృశ్యాన్ని చూసిందంట. నేను కూడా ఈ భూమి మీద బ్రతకలేకపోతున్నా, నన్ను కూడా భూమిలోకి తీసుకుని వెళ్ళండి అని అడిగితే వాళ్ళ మేనత్తను కూడా భూముల్లోకి తీసుకుని వెళ్ళిందంట. ఊరి లోపల ఉన్న తల్లి పేరు పోలమాంబ తల్లి అని, ఊరి అవతల ఉన్న తల్లి పేరు కొత్త పోలమ్మ తల్లి అంటారు. పండగ సమయం తర్వాత వచ్చే మంగళవారాన్ని మారువారం అని పిలుస్తారు. ఆ 12 వారాల్లో మంగళవారం రోజున కోళ్లు మేకల రూపంలో మొక్కులు తీర్చుకోవడానికి కొత్త పోలమ్మ తల్లి ఊరి అవతల ఉన్న టెంపుల్ కి అయితే వెళ్లి అక్కడ మొక్కులైతే చెల్లించుకుంటారండి. పండగ ముందు రోజు సిరిమాను కోసం సిరిమాను చెట్టును చెక్కుతూ సిరిమానుగా తయారు చేస్తారు. ఊరిలో చాలా మంది పెద్దలు అలానే కుర్రవాళ్ళు కలిసి సిరిమాను తయారు చేయడంలో, దాన్ని ఎడ్లబండికి కట్టడం కోసం ఈ సిరిమాను చెట్టుని పైకి ఎత్తడంలో సిరిమాను కోసం ముఖ్య పాత్ర వహిస్తారు. సిరిమాను సిద్ధమైన తర్వాత సంబర సెంటర్లో ఈ సిరిమాను ఉంచి దానికి పూజలు చేస్తారు. ఊరిలో ఉన్న సంబర పోలమ్మని దర్శనం చేసుకొని ఊరి చివర ఉన్న కొత్త పోలమ్మని కూడా దర్శనం చేసుకొని ఊరిలో ఉన్న సిరిమాను దగ్గరికి వచ్చి మొక్కుతారు. ఇలాంటి పెద్ద పెద్ద పండగ జాతరల్లో ఇలా గాంధీ వేషంతో పెయింటింగ్ వేసుకొని అరుదుగా కొంతమంది కనిపిస్తూ ఉంటారు.
ఈయన చాలాసేపటి నుంచి ఎండలో అయితే నిలబడి ఉన్నారు. అలాంటి వారిని చూసి దయచేసి నవ్వకండి. వీలైతే మీకు ఎంత కలిగితే అంత సాయం అయితే చేయండి ఫ్రెండ్స్. దూరం నుండి చూసి కేకుని కప్పుల్లో ఎందుకు అలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నారు అనుకున్నా, కేకు ఎందుకు అలా వేస్తున్నారని దగ్గరికి వెళ్తే అది కేక్ కాదండి, జున్ను మొక్క. జున్నుని ముక్కలుగా చేసి అమ్ముతున్నారు. అలానే సంబర హై స్కూల్ దగ్గరలో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఇక్కడ వచ్చిన భక్తుల కోసం చాలా మంది వ్యాపారస్తులు టెంట్లు వేసి టిఫిన్లు భోజనాలు అమ్ముతున్నారు. పండగ సమయం కావడంతో భక్తుల రద్దీ చాలా పెరిగింది. పైన ఎండ మండిపోతుంటే చల్లగా మజ్జిగన భక్తుల కోసం ఉచితంగా RRR జ్యువెలరీ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. RRR జ్యువెలరీ స్టాఫ్ ఇక్కడైతే పంచుతున్నారు. RRR జ్యువెలరీ విజయనగరంలో డాబాతాట్ రోడ్ లో అయితే ఉంది. సంబర హై స్కూల్లో బొబ్బిలి వైపు నుండి వచ్చే బస్సులు ఆగడానికి ప్లేసులుగా ఇచ్చారు. ఇక్కడ జనం దిగి గుడికి వెళ్లాల్సి ఉంటుంది. హై స్కూల్లో ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సిరిమాను ఊరిలో ఉన్న జనము ఎత్తుకుంటూ ఊరిలో ఉన్న వీధుల్లోకి తిప్పుతారు. సిరిమాను తిరిగే సమయంలో ఇసుకేస్తే రాళ్ళంత జనం అయితే వస్తారు. ఇక్కడ చాలా మంది అరటిపళ్ళు సిరిమాను మీదకి విసురుతూ అమ్మవారికి మొక్కుకున్న చీరలు సమర్పిస్తూ మొక్కుకుంటారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ దైవం శ్రీ సంబర పోలమాంబ పండక్కి మీలో ఎంతమంది ఈ సంవత్సరం వచ్చారో కిందైతే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.